సో, గతంలో చాలామంది ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు. ప్లేగ్రౌండ్‌లో స్పోర్ట్స్ ఆడడము ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అయితే ఓన్లీ మొబైల్ ఫోన్‌లో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్‌లో క్రికెట్ అంటే గేమ్స్ ఆడడము, లేకపోతే ఆన్‌లైన్ బెట్టింగ్ వీటికి అలవాటు పడిపోవడము చిన్న వయసులోనే వాళ్ళకి. అంటే పేరెంట్స్‌కి తెలియకుండా కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు. చాలామంది ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి వాళ్ళకేంటంటే బయటకెళ్ళి ఆడుకుందాము, ఫ్రెండ్స్‌ని చేసుకుందామని ఆ ఆలోచన ఉండదనమాట. సో, వాళ్ళు ఇట్లా సోషల్ ఐసోలేషన్‌కి ఎక్కువగా అలవాటు పడిపోయి, కొంచెం ఇంట్రోవర్ట్‌గా అయిపోయి, వాళ్ళలో ఇట్లాంటి అడిక్షన్స్ సో, ఈ సోషల్ అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అడిక్షన్స్ ఇవే కాకుండా ఇంటర్నెట్ అడిక్షన్ గానీ, పోర్నోగ్రఫీ అడిక్షన్ గానీ ఇట్లాంటివి గూడా అవుతుంటాయి. సో, ఇట్లా అయినప్పుడు వాళ్ళ మైండ్‌సెట్ మనము ఈజీగా గెస్ చేయొచ్చు. వాళ్ళలో అదే విధంగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంటారనమాట. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఎప్పటికైనా వాళ్ళకి ఫ్యూచర్‌లో గూడా కలిగిస్తుంది. సో, పేరెంట్స్ ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మానిటరింగ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు అంటే ఇంటర్నెట్‌లో ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారో కొంచెం హిస్టరీ అనేది మానిటర్ చేస్తూ, కొంచెం పేరెంటల్ కంట్రోల్స్ అనేవి మెయింటైన్ చేస్తుండాలి. అదేవిధంగా టీవీలో వాళ్ళు ఎట్లాంటి సీరీస్ చూస్తున్నారు, అంటే వాళ్ళ గైడెన్స్‌తో చూస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా మానిటర్ చేస్తూ ఉండాలి.